హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ యోజనలో రైతులకు ఏటా 6,000 సహాయం అయితే అందుతుంది. 2026 బడ్జెట్లో దీన్ని 8,000కు పెంచాలని రైతులు నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు అందరి దృష్టి ఈ బడ్జెట్ ప్రకటనపైనే నిలిచిందండి. ముఖ్యంగా ప్రతి రైతు మనసులో తిరుగుతున్న ప్రధాన ప్రశ్న ఒకటే, ఈసారి బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్ కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెంచుతుందా లేదా, అలాగే ప్రస్తుతం ఏటా మనకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలుగా ఉన్న ఈ సహాయాన్ని 8,000 రూపాయలకు పెంచుతారనే అంశం పైన కూడా భారీ చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుందండి. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వ్యవసాయ అంటే ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తం ఇప్పుడు సరిపోవడం లేదని రైతు సంఘాలు అలాగే వ్యవసాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే 2026 బడ్జెట్లో ఈ సహాయాన్ని మనకి ప్రతి సంవత్సరం 8,000కు పెంచాలని రైతుల వర్గాలు కూడా గట్టిగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ ఖర్చులు మనకి బాగా పెరిగిపోయాయి. విత్తనాలు, ఎరువులు, ఈ పురుగుల మందులు కానీ, ఇంకా డీజిల్, విద్యుత్ ఛార్జీలు, నీటి పారుదల ఖర్చులు కూడా, అలాగే ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ పరికరాలు ధరలు కూడా భారీగా పెరిగాయండి. ఈ పరిస్థితుల్లో చిన్న మరియు అతి చిన్న రైతులు సంవత్సరానికి 6,000 సహాయం అనేది చాలా తక్కువగా అయితే వారు చెప్తున్నారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే సాగు ఖర్చుల ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గి రైతులకు నిజమైన ఉపశమనం లభిస్తుందని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పిఎం కిసాన్ యోజన కింద అందించే ఆర్థిక సహాయం పెరిగితే రైతుల ఆదాయం నేరుగా పెరుగుతుందని కూడా వారు భావిస్తున్నారండి. దీని ప్రభావం కేవలం రైతులకే పరిమితం కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన కూడా కనిపిస్తుంది. రైతుల చేతిలో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటే గ్రామాల్లో మార్కెట్ చురుగ్గా మారుతుంది. అలాగే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు వంటి వస్తువులు అమ్మకాలు కూడా పెరగడమే కాకుండా చిన్న వ్యాపారాలు, గ్రామీణ సేవా రంగాలు కూడా లాభపడతాయని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ పిఎం కిసాన్ మొత్తాన్ని ఇంకా పెంచే విషయంలో అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయినప్పటికీ కూడా ఈ 2026 కేంద్ర బడ్జెట్ పైన అంచనాలు రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి. మరి ఈ బడ్జెట్లో రైతులకు ఏమేమి మనకి ఈ బడ్జెట్లో రైతులకు ఏమేమి పెరుగుతుంది, ఏమేమి తగ్గుతుంది అనేది మనకి త్వరలో అయితే తెలియబోతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మనము ఆ బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత కూడా దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాము. ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.